ఇక షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాని కొనసాగించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజేరియాలతో కూడిన బెంచ్ ఈ మేరకు సంచలన తీర్పునిచ్చింది. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించే వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని రాజ్యాంగ నిబంధనలు చెబుతున్నాయని ధర్మాసనం గుర్తు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వుని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. కేసు చింతడ ఆనంద్ అనే పాస్టర్కు సంబంధించింది. తాను క్రైస్తవ మతంలోకి మారి గత 10 ఏళ్లుగా పాస్టర్గా సేవలు అందిస్తున్నప్పటికీ తనపై జరిగిన దాడి విషయంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద రక్షణ కల్పించాలని ఆయన కోరారు. అయితే ఆయన బహిరంగంగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారని, ప్రార్థనలు నిర్వహిస్తున్నారని ఆధారాలతో నిరూపితమైంది. దీంతో ఆయన పైన జరిగిన దాడికి సంబంధించి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదని ఏపీ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వు ప్రకారం హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతం కాకుండా ఇతర మతాలకు మారిన వ్యక్తికి షెడ్యూల్ కుల సభ్యునిగా పరిగణించరు. ఒక వ్యక్తి క్రైస్తవ లేదా ఇస్లాం మతంలోకి మారినప్పుడు సదరు మతాల్లో కుల వివక్ష లేదని భావిస్తారు కాబట్టి వారికి ఎస్సీ హోదాని కోల్పోతారని ధర్మాసనం వివరించింది. కేవలం ఎస్సీ సర్టిఫికేట్ కలిగి ఉన్నంత మాత్రాన ఆచరణలో వేరే మతాన్ని అనుసరిస్తుంటే ఆ హోదా చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పు వల్ల కలిగే ప్రధాన ప్రభావం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై ఉంటుంది. ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారినట్లు నిర్ధారణ అయితే ఆ వ్యక్తిపై జరిగే దాడులు లేదా అవమానాల విషయంలో అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయటం సాధ్యపడదని కోర్టు స్పష్టం చేసింది. నిందితులు తమపై ఉన్న ఎస్సీ ఎస్టీ చట్టం కేసులను కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సందర్భంగా కోర్టు ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. మత మార్పిడి చేసుకున్న తర్వాత సదరు వ్యక్తి తిరిగి తన స్వమతంలోకి మారినట్లు ఆధారాలు ఉంటే తప్ప ఎస్సీ హోదా పునరుద్ధరించకూడదని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా మత మార్పిడి చేసుకున్న దళితుల రిజర్వేషన్లు, ఇతర చట్టపరమైన రక్షణలపై చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఇక న్యాయపరంగా ఇది ఒక కీలకమైన మైలురాయిగా నిలవనుంది. ఇదే అంశం గురించి మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు డిబేట్లోకి బీకేఎస్ఆర్ అయ్యంగార్ ప్రముఖ న్యాయవాది మనతో డిబేట్లో పాల్గొంటారు. సార్ చెప్పండి. అయ్యంగార్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నిన్నైతే సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం అయితే వ్యక్తపరిచింది. అలాగే అంటే ఎస్సీ ఎస్టీ చట్టం ఇక పైన ఎవరైతే మత మార్పిడి క్రిస్టియానిటీలోకి మారతారో వాళ్ళకు వర్తించదని క్లియర్గా చెప్పింది. దాని గురించి మీరు ఏమంటారు? అవునండి, ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇచ్చింది. వాస్తవానికి ఏంటంటే వర్డిక్ట్ గురించి వివరాలు మనం సమాజానికి తెలియజేయడం అనేది ఒక మన బాధ్యత. అట్ ద సేమ్ టైం క్షేత్రస్థాయిలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయనేది సామాజిక పరమైన అవగాహనతో మరి సంఘాలన్నీ కూడా, ప్రజా సంఘాలన్నీ కూడా ఒక విశ్లేషణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఈ రోజున ఏంటంటే మనం ఫ్రాంక్ గా మాట్లాడినట్లయితే చట్ట ప్రకారం, ధర్మ ప్రకారం, న్యాయ ప్రకారం న్యాయస్థానాలు ఇచ్చే జడ్జిమెంట్స్ అన్ని కూడా రాజ్యాంగానికి అనుగుణంగా ఇస్తాయి. కానీ క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా చాలా అంశాలు ఉండొచ్చు. కానీ వాటిని కూడా పరిగణలో తీసుకుని దానికి తగ్గ అనుగుణమైన రీతిలో వ్యవహరించకపోతే ఏవైతే చట్టాలు వచ్చినాయో అవన్నీ కూడా వాళ్ళకి కళ్ళెదురుకుండానే కనుమరుగైపోతాయి. ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా ఇప్పుడు చట్టం మరి క్షేత్రస్థాయిలో చూసినట్లయితే మతం మారారు అనుకున్న వాళ్ళ ఆస్పెక్ట్స్ చూసినట్లయితే వీళ్ళు మతం మారుస్తున్నారనే భావనతో వీళ్ళ మీద మనకి చాలా మటుకు సమాజంలో ద్వేషం ఎక్కువగా ఉన్న విషయం చాలా వాస్తవం ఇది. అయితే ఏంటంటే క్షేత్రస్థాయిలో కనుక పరిశీలన చేస్తే వాళ్ళు ఏ కారణాల వల్ల వాళ్ళు వెళ్ళారు అనేది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. వెళ్ళాక కూడా అక్కడ పరిస్థితులు ఏమి వాళ్ళు సక్రమంగా సామాజికంగా వాళ్ళు ఉన్నాయని మనకేమి ప్రత్యక్షం కనబడతారు. సామాజిక పరిస్థితుల్లో ఏ రకంగా కూడా వాళ్ళు పెద్దగా ఆర్థిక పరంగా కానీ సామాజికంగా కానీ మార్పులు ఎక్కడా లేవు.
ఈ కుల వివక్షత అనేది అక్కడ కూడా వాళ్ళకేమి గొప్పగా వాళ్ళకేమి మంచి మేలు చేసింది అనేది కూడా మనం ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. సరే, దాని విషయంలో ఏంటంటే సామాజిక దృక్పథం ఉన్న వాళ్ళందరూ కూడా సమైక్యంగా ఆలోచించి ముందడుగు వేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనం న్యాయపరంగా ఇప్పుడు జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది అనేది కనుక మనం ఆలోచించినట్లయితే, ఇది ఇంట్లో ఆనంద్ అనే ఒక పాస్టర్ గారు ఆయనకి సంబంధించిన అంశంలో ప్రేయర్ హాల్ ప్రార్థన చేస్తూ ఉండగా జరిగిన ఇన్సిడెంట్ నేపథ్యంలో వారు కింది కోర్టు, తర్వాత జిల్లా హైకోర్టుకి, ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. ఎస్సీ ఎస్టీ కేసు కింద అక్కడ పోలీసులు కేసు నమోదు చేశారని. అయితే ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ కూడా ఒక జడ్జిమెంట్ వచ్చింది. సెల్వరాణి అనే ఆవిడ కేసులో మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని సుప్రీంకోర్టు సమర్థిస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పుడు కూడా సర్టిఫికెట్ ఇదే అంశం. ఇక్కడ ఏంటంటే పాస్టర్ గారికి సంబంధించిన అంశం. అక్కడేమో ఒక ఆవిడ ఉద్యోగార్థినే వెళ్ళిన సందర్భంలో సర్టిఫికెట్, ఎస్సీ సర్టిఫికెట్ కావాలని అడగటంతో అది ఆ సందర్భం. ఇక్కడికి వచ్చే సందర్భంలో ఏమైందంటే, ఈ ఆనంద్ అనే పాస్టర్ గారికి సంబంధించిన అంశంలో అవతల పార్టీస్ ఎవరు, ఇది ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు, అలాగే జస్టిస్ మన్మోహన్ గారు, వీళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే, వీళ్ళు రిలీజియస్ కన్వర్షన్ రిజల్ట్స్ ఇన్ లాస్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టేటస్ అని చెప్పి నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ 24/3/26 ఇచ్చింది. ఇది ఏంటంటే, వీళ్ళు పాస్టర్ గా మారిపోయే ఒక్కసారి ఈ రిజర్వేషన్స్ అన్ని హిందూ సమాజానికి సంబంధించినవి, కానీ వాళ్ళు క్రిస్టియానిటీలోకి మారినప్పుడు ఆటోమేటిక్ గా ఈ యొక్క స్టేటస్ కోల్పోతారనేది అయ్యంగార్ గారు, అంటే ఇంక నుంచి బౌద్ధులు, సిక్కులు అలాగే హిందువులకు మాత్రమే ఈ ఎస్సీ ఎస్టీ చట్టం అనేది అప్లై అవుతుందంటారా? అవునండి, అది రాష్ట్రపతికి ఇచ్చిన మన 341 మనకి ఆర్టికల్ ప్రకారం ఏంటంటే, అప్పట్లో అమెండ్మెంట్స్ చేసి ఈ వీళ్ళకి మాత్రమే ఇచ్చారు. హిందువులకి, సిక్కులకి, బౌద్ధులకి వీళ్ళకి మాత్రమే పరిగణన చేశారు. అట్లాగే ట్రైబల్ ఏరియాస్ లో ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా సామాజికంగా దూరం అయిపోయి ఉన్నారు కాబట్టి, వాళ్ళు వాళ్ళ స్థితిగతులు వేరుగా ఉన్నాయి కాబట్టి, వాళ్ళు మతం మారినా కానీ వాళ్ళకి అంత వర్తించే విధంగా వీటన్నింటినీ లేకుండా ఒక ఇష్యూ షెడ్యూల్డ్ క్యాస్ట్ కి వచ్చేప్పటికి మాత్రం ఈ రకమైనది ఉంది. దీని విషయంలో కూడా చాలా డిబేట్స్ జరిగినాయి. చాలా చర్చనీయాంశమే ఇది. చాలా కూడా ఇక్కడ ధర్మం అధర్మం ఎలా ఉన్నా న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు మాత్రం ఈ జడ్జిమెంట్ చెప్పింది అంటే, స్పష్టంగా ఒక్కసారి కనుక మతం మారితే నీ స్టేటస్ కోల్పోయినట్టే, నువ్వు ఎస్సీ ఎస్టీ హోదాని కానీ రిజర్వేషన్స్ కానీ పొందలేవని చెప్పింది. లాస్ట్ ఇయర్ ఇచ్చిన జడ్జిమెంట్ లో ఏమైందంటే, ఆవిడ సర్టిఫికెట్ యూడిసి పోస్ట్ కోసం ఆవిడ సర్టిఫికెట్ మళ్ళీ కావాలని అడిగారు. వాళ్ళు ప్రమోషన్ కోసం వాళ్ళు సర్టిఫికెట్ కావాలని అడిగితే, అప్పుడు విఏఓ గారు ఎంక్వైరీ చేసి, ఈవిడ ఆల్రెడీ క్రిస్టియానిటీలోకి మారిపోయారు కాబట్టి బీసీ కింద అవుతారు కాబట్టి ఈ సర్టిఫికెట్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పి నిర్ధారణ చేయటం, తహసీల్దార్ సమర్థించడం, ఆవిడ మళ్ళీ ట్రిబ్యునల్లో కూడా దాని మీద పైదాకా వెళ్ళటం, హైకోర్టు అక్కడ మెడ్రాస్ హైకోర్టులో కూడా ఆవిడకి వ్యతిరేకంగా రావడం, దాంతో ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సెల్వరాణి కేసులో. వెళితే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, మీరు ఆల్రెడీ బోర్న్ క్రిస్టియన్, మీరు ఫారెన్ క్రిస్టియన్ గా ఉన్నప్పుడు ఏంటంటే, మీరు తల్లిదండ్రులు ఆల్రెడీ క్రిస్టియానిటీకి చెందిన వాళ్ళకి పుట్టిన వారు కాబట్టి మీరు ఆల్రెడీ బాప్టిజం కూడా తీసుకున్నారు. మీరు హిందూ ట్రాడిషన్స్ అవి కూడా మీరు అమలు చేస్తున్నంత మాత్రాన మీకు హిందువులు అయిపోయినట్టు అవ్వదు. మీరు హిందూ అవ్వాలి అంటానికి ఒక స్పష్టంగా మళ్ళీ కన్వర్షన్ అవ్వడానికి కొన్ని ప్రాసెస్ ఉన్నాయని చెప్పి అప్పుడు కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది, ఇప్పుడు కూడా ఇచ్చింది. మేము కన్వర్ట్ అయిపోయాము ఊరికి నోటి మాటగా చెప్పడం కాదు, ఒక డిక్లరేషన్ ఉండాలి. అలాగే మీరు ఏ కులం నుంచి దీంట్లోకి గతంలో క్రిస్టియానిటీలోకి మారారో దాని యొక్క వివరాలు కూడా స్పష్టంగా చెప్పగలిగి ఉండాలి. మళ్ళీ మీరు వెనక్కి హిందూ మతంలోకి వచ్చినట్టుగా మీ కులం ఏదైతే ఉందో ఆ కులం దాన్ని ధృవీకరించాలని కూడా సెల్వరాణి కేసులో స్పష్టం చేసింది. అవే విషయాలను ఇక్కడ కూడా మనకి స్పష్టం చేయడం జరిగింది. అయితే ఏంటంటే, ఇక్కడ పాస్టర్ గారు అన్నది ఏంటంటే, నేను నా క్యాస్ట్ పరంగా నేను ఎస్సీ క్యాస్ట్ లోనే ఉన్నాను నేను, అయితే నాకు పరిస్థితులు నాలో ఏమి మార్పులు ఏం లేవన్నారు. వాస్తవానికి టు బి ఫ్రాంక్ ఆలోచించినట్టయితే అనేక మందికి ఈ రోజున 5,000 రూపాయలు పాస్టర్లకి వాళ్ళకి ఎప్పుడు వస్తాయనే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలా మటుకు దశభాగాలు తీసుకుని వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారని ఒక ప్రచారం జరుగుతున్న మాటలో పెద్ద వాళ్ళు ఏమన్నా లక్షలు కోట్లు సంపాదించుకుని పెద్ద స్థాయిలో ఉన్నారేమో, కానీ 70 to 80% ఆఫ్ ది పాస్టర్స్ చిన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా దయనీయ స్థితిలోనే ఉన్నారు. 5,000 10,000 వస్తే గానీ గడవని పరిస్థితుల్లో ఉన్నాయి తప్ప కానీ వాళ్ళ కుటుంబాల్లో ఏం మార్పులు లేవు. అలాగే క్రిస్టియానిటీలోకి మారిన వాళ్ళు కూడా మోర్ దాన్ 70% లేక జీవితాలు ఏం అంత అనుకున్నంత గొప్పగా ఏమీ లేవు. అయితే ఈ రిజర్వేషన్స్ వాళ్ళకి అంటే ఏంటంటే, ఎక్కడికి వచ్చిందంటే, ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు పెట్టారు. ఈయన పెట్టినప్పుడు దీని మీద సమగ్రంగా చేసి అసలు ఈయన ఎస్సీ కింద రారు అని చెప్పి పాస్టర్ ఎప్పుడైతే అయ్యారో, ఇది ఎస్టాబ్లిష్డ్ క్రిస్టియన్ ఒకసారి పాస్టర్ అయ్యారంటే అందులో ఇంకోటి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ప్రేయర్ కూడా అక్కడ జరుగుతున్న టైంలో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి అక్కడ ఉన్న ధృవీకరణ ప్రకారం పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసిన ఇది ఏమాత్రం చెల్లదు, ఇది క్రిస్టియానిటీకి వర్తించదు, ఇది రాజ్యాంగ ప్రకారం అని చెప్పి ఆయన యొక్క పెట్టిన అపీల్ ని
క్వాష్ చేసేసి సార్ అయితే ఒక డౌట్ ఏంటంటే ఇక నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలాంటి వ్యాలిడిటీ ఉండే అవకాశం ఉండదంటారా? క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక్కసారి క్రిస్టియానిటీలోకి మారేవు అంటే ఆటోమేటిక్ గా నీ క్యాస్ట్ ఉన్న హోదా పోయినట్టే. ఏదైతే మాల కానీ మాది కానీ ఆ బడుగు బలహీన ఆ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఎప్పుడైతే కన్వర్ట్ అయిపోయారో క్రిస్టియానిటీకి ఆటోమేటిక్ గా అది దాని స్టేటస్ పోయినట్టే. రిజర్వేషన్స్ ఏవి కూడా అవి వర్తించమని స్పష్టంగా చెప్పేసింది. అయితే మీరు ఇప్పుడు దీంట్లో యాంబిగ్విటీ ఉంది, చాలా యాంబిగ్విటీ ఉంది. కొన్ని జడ్జ్మెంట్స్ లో, హైకోర్టు సంబంధించిన జడ్జ్మెంట్స్ లో ఏమి ఇచ్చాయంటే ఆ మీరు వెళ్ళి ఒకసారి చర్చికి వెళ్ళిపోయినంత మాత్రం, ప్రార్థన చేసేసినంత మాత్రాన క్రిస్టియన్ అయిపోయారా, బైబిల్ దగ్గర పెట్టినంత మాత్రం క్రిస్టియన్ అయిపోయారని కానీ కొన్ని న్యాయస్థానాలు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు క్రిస్టియానిటీ మారారు అంటానికి ఆధారం ఏంటి? ఇప్పుడు వాళ్ళకి ఒకసారి మ్యారేజ్ కానీ రిచువల్స్ కానీ జరిగినవి ఆధారం. మ్యారేజ్ జరిగినప్పుడు పేర్లు వేరుగా ఉంటాయి, అక్కడ చర్చెస్ లో వేరుగానే వాళ్ళ వేరు పేర్లతో వాళ్ళు అక్కడ ఉంటాయి, రికార్డ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. బయట ప్రపంచానికి వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ లో ఉన్న వాళ్ళ విషయాలు బయటికి ఎంక్వైరీ చేసినా కానీ ఏ చర్చిలో జరిగిందో ఈ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారు ఎవరికి తెలియదు. కాబట్టి ఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పరిస్థితి అవుతుంది. కాబట్టి అంబిగ్విటీ చాలా చాలా ఈ విషయంలో సందిగ్ధత పరిస్థితి ఉంది. ఎవరు క్రిస్టియానిటీకి మారారు అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, క్రిస్టియన్స్ మనకి మిత్రులు ఉంటారు, వాళ్ళ వివాహానికి వెళ్తాం, చర్చిలో జరిగినప్పుడు వెళ్తాం. సరే, మనం వాళ్ళు ప్రేయర్ చేస్తే మనం ప్రేయర్ చేయకపోయినా కనీసం గౌరవించడం కోసం నిలబడి తీరాలి. అది గౌరవం, మనం ఇచ్చే రెస్పెక్ట్, నిలబడి ఉంటాము. ఇంకేముందని ఎవరో వీడియో తీసి క్రిస్టియానిటీలోకి మారిపోయావంటే చెల్లదు అది. ఎందుకనంటే ఫెయిత్ వేరు, నమ్మకం వేరు, ఆచారం వేరు, వ్యవహరించడం వేరు, పూర్తిగా బాప్టిజం తీసుకోవటం వేరు. ఇక్కడ దీనికి క్లారిఫికేషన్స్ ఏమి ఇచ్చాడంటే పాస్టర్ కాబట్టి ఎస్టాబ్లిష్డ్ క్రిస్టియన్, నువ్వు ప్రేయర్స్ కూడా చేస్తున్నావు కాబట్టి అని కనిపిస్తూ ఉందంటారు. అది క్లారిటీ కనబడుతుంది. చాలా సందర్భాల్లో క్లారిటీ ఉండదు. ఉన్నప్పుడు ఏంటంటే ఏదేమైనప్పటికీ ఏంటంటే వన్స్ ఏ రకంగా అయినా మళ్ళీ ఒకటి వీళ్ళని ఏమన్నారంటే 2 రకాల ప్రయోజనాలు పొందుతున్న వాళ్ళని క్రిప్టో క్రిస్టియన్స్ అన్నారు. అంటే ఇటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, అటేపేమో అది పొందుతున్న వాళ్ళని. అంటే ఏంటంటే ఇది యాక్చువల్గా క్రిస్టియానిటీ కూడా ఒప్పుకోవద్దు. ఇది రియల్ గా ఉన్న పీఠాధిపతులు, వాటల్లో ఉన్న మఠాధిపతులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోరు. ఇది మీరు ఎవరైతే మారారో గుడ్ ఫెయిత్ ఉన్న వాళ్ళు, అందుకనే చూడండి డిక్లరేషన్ ఏమన్నప్పటికీ వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే ఒక్కసారి రిటర్న్ గా డిక్లరేషన్ ఇచ్చారంటే ప్రకటన అయిపోతుంది. మనకు హైకోర్టు సందర్భంలో కూడా విఐపీలు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి అంటారు. డిక్లరేషన్ అబ్జెక్షన్ ఎందుకు చేస్తారంటే ఒక్కసారి డిక్లరేషన్ ఇచ్చారంటే ప్రకటన అయిపోతుంది. ప్రకటన అయిపోయింది అంటే మొత్తం మారిపోయినట్టు అయిపోతుంది. క్రిస్టియానిటీలోకి, హిందూలోకి వచ్చేసినట్టు అయిపోతుంది. ఒక్కసారి హిందూయిజంలోకి వచ్చేటంటే మళ్ళీ బాప్టిజం తీసుకోవాలి. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అటు ఇటు కాకుండా అయిపోతాడు. అటు వాళ్ళు నమ్మరు, ఇటు వీళ్ళు నమ్మరు. రాజకీయ నాయకుడికి వచ్చేప్పుడు ఇది ఒక పేక మీద కత్తిలాంటి అంశం ఇది. అనేక సార్లు కూడా అంటే చాలా మిస్యూజ్ జరిగినట్లుగా కూడా మనం అనేక సార్లు చూసాం. దాని గురించి ఏమంటారు మీరు? సహజంగా ప్రతి చట్టం కూడా మిస్యూజ్ అనేది ఎలా ఉంటుందంటే బాధపడిన వాళ్ళందరికీ కూడా సహజంగా మిస్యూజ్ అవుతుంది, అన్యాయం చేశారని బాధపడుతుంటారు విక్టిమ్స్. అది నిజంగా జరిగిందా జరగలేదు అనేది న్యాయస్థానంలో మనకున్న న్యాయ వ్యవస్థలో అప్ టు సుప్రీంకోర్టుకి వెళ్ళే వరకు కూడా ఏది ఫాల్స్ కేసు, ఏది మంచి కేసు అని నిర్ధారణ చేయడానికి అవకాశం ఉండదు. మనం బాధపడే వాళ్ళందరూ మనం అనుకూలంగా ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళది ఫాల్స్ కేసెస్ అని అంటూ ఉంటాము. నిజంగా సఫర్ అయ్యేవాడు జెన్యూన్ కేసు అంటాడు. కాకపోతే న్యాయస్థానానికి వచ్చేప్పటికి మనం డేటా కనుక తీసినట్లయితే చాలా కేసులు డిస్మిస్ అయిపోతున్నాయి. అన్నంత మాత్రాన అవన్నీ ఫాల్స్ కేసులు అంటానికి వీల్లేదు. ఎందుకనంటే సరైన సాక్ష్యాధారాలు లేకపోవచ్చు. 498 కేసుల్లో కానీ లేకపోతే డౌరీ హెరాస్మెంట్ కేసుల్లో చాలా సక్యూరిటీకి సంబంధించిన అంశాల్లో సాక్ష్యాలు లేకపోవడం వల్ల పోతాయి. అంత మాత్రాన ఫాల్స్ కేసు అంటానికి వీల్లేదు. కాబట్టి ఫాల్స్ కేసా మిస్యూజ్ అవుతుందా అనేది అప్ టు సుప్రీంకోర్టు వరకు వెళ్లే వరకు కూడా మనం ఒక అనాలిసిస్ చేయలేం. సుప్రీంకోర్టు దగ్గర అటువంటి డేటా అక్కడ దాకా వెళ్లే కేసులు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఏది కూడా ఫాల్స్ కేసు అని నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ అలాగే అంటే చాలా మంది తీర్పు మీద వాళ్ళ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే సుప్రీంకోర్టు అయితే ప్రధాన న్యాయస్థానం అయితే వ్యక్తపరిచింది, ఇంకా నెక్స్ట్ అపీల్కి వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ లేదు కదా సార్, దీన్ని ఒప్పుకోవాల్సిందేనా? ఇప్పుడు ఒకటి ఏంటంటే సహజం అండి, బాధపడే వాళ్ళు ఎవరైనా సరే సహజంగా ఎవరైతే సఫరర్స్ ఉన్నారో, ఎవరైతే ఎక్కువ వాంఛించి ఈ ఫలితాలు మాకు నష్టం కలుగుతుందని భావించే వాళ్ళు ఎవరున్నారో సహజంగా గళవిప్పేందుకు వాళ్ళకు ఉండే రైట్ ఆఫ్ ఉంటుంది, రూల్ ఆఫ్ లా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు గొంతెత్తి చాటి వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. అవన్నీ సహజంగా జరిగేవే ప్రక్రియలు. అయితే ఏంటంటే సామాజికంగా మాత్రం పరిస్థితుల్లో చాలా తక్కువ మంది అండి, ఎక్కడ అపరకోటీశ్వర్లు అయిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది. క్రిస్టియానిటీలోకి వెళ్ళాక పూర్వం ఏమనేవాళ్ళు అంటే క్రిస్టియానిటీలోకి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకి ఫారెన్ నుంచి ఫండ్స్ వచ్చి పడిపోతాయి, ఫారెన్ నుంచి వస్తున్నాయి కాబట్టి వీళ్ళందరూ ఎగబడి వెళ్ళిపోతున్నారు కాబట్టి కోట్లు వీళ్ళకి వచ్చి పడిపోతుంది, వీళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది అనుకున్నారు. అది చాలా తక్కువ.
ఇప్పుడు దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి చూస్తే అసలు ఎక్కడి నుంచి ఫారిన్ ఫండ్స్ ఎవరి నుంచి వచ్చే పరిస్థితులు లేవు. కన్వర్షన్స్ కూడా ఉన్నాయా లేవంటే అలాగే ఉన్నాయి. వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా, కన్వర్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఏదో వాళ్ళ కష్టాల్లో బాధల్లో ఉండి ఆ బాధల వల్ల ఏదో మొక్కుకుని మాకు జరిగిందనే మేలుతో ఉండి వాళ్ళు వెళ్ళిన వాళ్ళే తప్ప వాళ్ళు వాస్తవానికి నిజంగా ఎవరు కావాలని కన్వర్షన్ మారిపోయింది లేదు. వాళ్ళు బాగుపడింది ఏమీ లేదు వెళ్ళినందువల్ల. కోటీశ్వర్లు అయిపోయి మేళ్ళ మిద్దులు కట్టుకుని అపర కోటీశ్వర్లు అయిపోయిన వాళ్ళు చాలా రేరు. అయితే కొంతమంది ఉంటారు దీన్ని వీళ్ళందరినీ కూడా అడ్వాంటేజ్ చేసుకుని మేలు పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం సామాన్యంగా క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళని కూడా మనం పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. అయితే ఏంటంటే మతం మారాక ఒక్కసారి మారాక ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆకలింపు చేయడం కూడా చాలా ఎక్కువ భాగం మనం ఆలోచించవలసిన ఉంది. ఎవరైతే మతం మారిపోయారో వాళ్ళు ఆ మతానికి పరిమితం కాకుండా ఇటు డ్యూయల్ రోల్ వ్యవహరించడాన్ని క్రిప్టో క్రిస్టియన్స్ గా వాళ్ళని వ్యవహరిస్తూ న్యాయస్థానాలు కూడా వాళ్ళని ఆ రకమైన వాళ్ళకి సార్, గుర్తు అంటే ఆ రకమైన పుట్టుకతో విధానాన్ని ఎస్సీ అయినా క్రిప్టో కానీ క్రిస్టియన్స్ ఇక్కడ గా నుంచి వ్యవహరిస్తున్నారు. అంటే పుట్టుకతో ఎస్సీ అయినప్పటికీ కూడా ఒక స్టెప్ తీసుకొని గనక ఖచ్చితంగా క్రిస్టియానిటీలోకి మారినట్లయితే తనకి లభించే ఎస్సీ ఎస్టీ పరిణామాలన్నీ ఇంకా అక్కడితో రద్దయిపోతాయా సార్? అదేనండి ఇప్పుడు ఏమన్నారంటే ఒకటి ఉందండి ఇక్కడ మేడం. ఇప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తి మామూలుగా అగ్ర కులాలు కానీ లేదా ఎస్సీ ఎస్టీ బీసీ కులాల్లో ఉన్న వ్యక్తి కన్వర్ట్ అయ్యారు అనుకోండి. అయితే ఏమవుతుందంటే వీడి కులం ఎక్కడికి పోదు. వాళ్ళు చెప్తున్నది చాలా మటుకు కరెక్టే. వాళ్ళ కులం అనేది ఎక్కడికి పోదు. ఎందుకంటే హిందూయిజం నుంచి క్రిస్టియానిటీలోకి వెళ్ళాడు కాబట్టి ఆ కులం అనేది అంతర్గతంగా అంతర్లీనంగా ఎక్లిప్స్ అంటాం, గ్రహణం పట్టింది అంటాం కదా. దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటాం. ఆ ఎక్లిప్స్ అంటే గ్రహణం పట్టినట్టుగా అంతర్గతంగా హైడ్ అయిపోయి కులం ఉంటుంది, మతం అక్కడ పనిచేస్తుంది. అయితే కులపరమైన రైట్స్ వాడికి రావు. అయితే బైబర్త్ పుట్టిన క్రిస్టియన్కి ఈ ఎక్లిప్స్ ఉండదు. బైబర్త్ పుట్టిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్లిప్స్ ఉండదు. వాళ్ళు మారాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోర్టు చెప్పింది. మారాలంటే ఈ రకమైనవన్నీ కూడా సాక్ష్యాలు చూపించాలి అని. అయితే మామూలుగా హిందూయిజం నుంచి క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యాక వాడు మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. వాడికి ఎక్లిప్స్ నుంచి బయటకు వచ్చాక వాడు ఒరిజినల్ ఎస్సీ నుంచి ఒక మాల నుంచో మాది నుంచో క్రిస్టియానిటీలోకి వెళ్ళారనుకోండి. ఆ కులాల నుంచి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కులం ఎక్కడికి పోదు, ఎక్లిప్స్ అయి ఉంటుంది ఆ మతంలో. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఈ రోజున గర్వాపసి అంటున్నారు, వెనక్కి వస్తున్నారు చాలా మంది స్వచ్ఛందంగా. ఈ వచ్చే వాళ్ళకి మళ్ళీ కులం వస్తుందా అని ప్రశ్న మీరు అడగచ్చు. ఒకసారి మతం మారిపోయాక కులం లేదన్నాక మళ్ళీ వెనక్కి వచ్చాక కులం వస్తుందంటే ఇప్పుడు వస్తుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. ఎట్లా? నీకు ఈ ఎక్లిప్స్ లో ఉన్నది గ్రహణం విడిపోతుంది. విడిపోయి నీ సమాజంగా నువ్వు మాల అయితే మాల, మాదిగ అయితే మాద, ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ నీకు మళ్ళీ వచ్చేస్తుంది. ఎక్లిప్స్ నుంచి బయటకు వస్తుంది, నీ రైట్స్ అన్ని నీకు వచ్చేస్తాయని చెప్పి చెబుతోంది. అయితే ఇలాంటి ఇష్యూస్ ఏమైనా జరిగినప్పుడు అయితే ఇక్కడ క్లాజ్ ఏంటంటే వాళ్ళు నిర్ధారణ చేసుకోవాలి మేడం. సార్, ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు చాలా మంది మతం మళ్ళీ మార్చుకునే అవకాశం ఉంది. అంటే ఇక్కడ కులం మతం రెండూ కూడా ఆ సమయానికి తగినట్లుగా మార్చుకునే అవకాశం కూడా ఉంది కదా. అదే ఇప్పుడు సెలవరాణి కేసులో చెప్పారు. సెలవరాణి కేసులో ఏం చెప్పారు అంటే, అమ్మా నువ్వు మతాన్ని ఫెయిత్ తో మారిపోయావు, మళ్ళీ నీకు ఏదో సర్టిఫికేట్ కావాల్సి వచ్చింది కాబట్టి నువ్వు ఈ సర్టిఫికేట్ అప్లికేషన్ కోసం మళ్ళీ నేను మతం మారాను అంటున్నావు, లేదా మారినట్టు చూపిస్తున్నావు. ఇది చలవు తల్లి, నువ్వు గుడ్ ఫెయిత్ తో వెళ్ళావు, ఆ ఫెయిత్ ని అవలంబించు. నువ్వు ప్రయోజనాలు పొందడం కోసం వెనక్కి వస్తానంటే అది కుదరదని చెప్పింది. ఆ సర్టిఫికేట్స్ మేము అలౌ చేయము, ఆ మతాన్ని కూడా ఆ రకం దాన్ని మేము నిర్ధారణ చేయము, నిన్ను ఆ కులపరమైన వ్యక్తిగా నిర్ధారణ చేయమని స్పష్టంగా చెప్పేసింది. అంటే ఏమిటి? ప్రయోజనాల కోసం మతం మారినా, మతం వెనక్కి వచ్చినా, ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు మారారు, దీనివల్ల నష్టపోతున్నామని చెప్పి వీళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు అలా మారిపోయిన సందర్భాల్లో బై బర్త్ ఉన్న వాళ్ళకి ఈ ఎక్లిప్స్ వర్తించదు. అదే మారిన వాళ్ళు ఉంటారు ఒక తరంలో, రెండో తరంలో వాళ్ళు రావాలి అనుకున్నారు అనుకోండి, ఎక్లిప్స్ విడిపోతుంది. వాళ్ళు కూడా కన్వర్ట్ అయిపోయిన పరిస్థితుల్లో వెనక్కి రావాలి అనుకున్నారు అనుకోండి, ఎక్లిప్స్ విడిపోయి సహజ కులం వచ్చేస్తుంది, సహజ రైట్స్ అన్ని వచ్చేస్తాయి. అంటే ఇది పెట్టడానికి కూడా కారణం ఏంటంటే రాజ్యాంగ నిర్మాతలు కూడా ఈ ఈ యొక్క కులానికి సంబంధించి అట్టడుగు వర్గాల్లో హిందూయిజంలోనే క్యాస్ట్ ఉన్నాయి, క్రిస్టియానిటీలో క్యాస్ట్లెస్ రిలీజియన్స్ కింద వాటికి మనం అందరం గుర్తిస్తాం. అంటే దాంట్లో డిఫరెన్షియేషన్స్ లేవా, డిఫరెన్సెస్ లేవా అంటే చాలా ఉండొచ్చు. అది వాళ్ళ యొక్క ఫెయిత్లో రకరకాల ఫెయిత్లు ఉండొచ్చు. అట్లాగే క్యాస్ట్ పరమైన ఒక రకమైన తేడాగా చూడటం లేదా అంటే ఉండొచ్చు. కానీ బట్ మతం ఏం చెబుతోంది? క్రిస్టియానిటీ అనేది క్యాస్ట్లెస్, కులం లేదు అని చెబుతోంది. కులం లేని మతంలోకి వెళ్ళాక నువ్వు కులం దేనికి క్లెయిమ్ చేయటం రాజ్యాంగ పరంగా కరెక్ట్ కాదని చెప్పి ధృవీకరణ చేసి సుప్రీంకోర్టు న్యాయస్థానం ఈ రోజున మనకి 2 జడ్జిమెంట్స్ వచ్చినాయి. మెడ్రాస్ హైకోర్టు, ఈ మధ్యన అలహాబాద్ చాలా జడ్జిమెంట్స్ వచ్చినాయి. మెడ్రాస్ హైకోర్టు
ఇచ్చిన దాని మీద లాస్ట్ ఇయర్ ఇచ్చింది సెల్వరాణి కేసులో సర్టిఫికెట్ కేసులో ఆవిడ సర్టిఫికెట్ రద్దు చేస్తూ కూడా ఆ, అంటూ ఒకటి చెప్పింది. ఈవిడ అసలు ఈ సర్టిఫికెట్ ఎట్లా ఉంది గతం నుంచి కూడా, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రివ్యూ చేసి ఫ్రెష్ గా ఇమ్మన్నారు కాబట్టి ఇప్పుడు అన్ని బయటకు వచ్చినాయి. ఎప్పుడైతే మతం మారిందో అసలు ఆ సర్టిఫికెట్ ఎలా వచ్చింది ఆవిడికి? ఒరిజినల్ బర్త్ క్రిస్టియన్స్ బై బర్త్ తల్లిదండ్రులు క్రిస్టియన్స్ ఉండగా అని చెప్పి కూడా సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఇవి మనం కూడా ఏంటంటే మనం చెప్పే విశ్లేషణ కూడా న్యాయస్థాన పరంగా ఏవైతే చెప్పారో అవి చెప్పారు, కానీ మన యొక్క ఉద్దేశాన్ని మనం ఆపాదించే ఉద్దేశం మనకు లేదు. రైట్ సార్. అంటే ఇక ప్రధాన కోర్టు ఏదైతే సుప్రీం కోర్టు చెప్పిందో అదైతే ఫైనల్ డెసిషన్ గా మనం చూడొచ్చు అంటారా? దీని మీద మనం చర్చలు అవి కూడా జరగాలి. రాజ్యాంగ పరంగా కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ కులాలు బుద్ధిజం సిక్కుల్ని ఎట్లయితే రాష్ట్రపతికి ఒక రూలింగ్, రాష్ట్రపతి అంటే ప్రతి అంశం కూడా పార్లమెంట్ లో పెట్టి చేయటం అనేది, ఎందుకంటే ఇక్కడ ఉన్న కులం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎస్సీ కులాలు వేరే రాష్ట్రాల్లో వేరే వేరే పేరుతో ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా పరిగణలో తీసుకుని చేయటం అనేది కష్టం కాబట్టి రాష్ట్రపతి పరమైన ఒక రూలింగ్ ద్వారా కొన్ని వాటిని ఇచ్చి మన ఈ హిందూ మతం కింద వాటిని వాళ్ళ ఆచార వ్యవహారాలు కూడా దీనికి దగ్గరగానే ఉన్నాయనే భావంతో చేశారు. ఇక్కడికి వచ్చేప్పుడంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఫెయిత్. ఈ డిఫరెంట్ ఫెయిత్ అన్న దాని మీద అంటే దీని మీద మేధావులందరూ కూడా సరైన చర్చలు జరిగి దీని మీద కొంత చట్టపరమైన విశ్లేషణ జరిగి ముందడుగు వేసి ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా అన్ని వ్యవస్థల నుంచి కూడా దీనికి ఒక అయితే ఆల్రెడీ గతంలో కూడా స్టేట్ గవర్నమెంట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని ప్రయత్నాలు చేసి సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళ యొక్క ప్రతిపాదనలు పంపించారు. దళిత క్రిస్టియన్స్ ను కూడా ఎస్సీ కేటగిరీలో చేర్చాలి, అలా చేరుస్తామని చెప్పి కూడా వాళ్ళు ఛాలెంజ్గా విసిరి ప్రభుత్వాలు ఆ రకమైన ఒప్పందంతో ఎలక్షన్స్ కు ముందు ఎన్నికలకు ముందు వాళ్ళు ప్రమాణాలు చేసి ఆ ఎన్నికలయ్యాక వాళ్ళు చేశారు, కానీ బట్ పైన ఫలితాలు అనేవి వాళ్ళకి అనుకూలంగా రావాలి. సో అది రైట్. అయ్యంగార్ గారు, థ్యాంక్ యూ అండి, మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.